నమస్తే, బీఆర్కే హెల్త్ కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెల్నెస్ సెంటర్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, అసలు మీ వెల్నెస్ సెంటర్ గురించి చెప్పండి ఫస్ట్. యాక్చువల్గా మా వెల్నెస్ సెంటర్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బెస్ట్ వెల్నెస్ సెంటర్ అమ్మా. ఓకే. దీని లోపల ఏముందంటే అన్ని స్పెషాలిటీస్, అన్ని న్యాచురల్ స్పెషాలిటీస్ అన్ని ఒక రూఫ్ లో ఉన్నాయి. ఓకే. వీ గాట్ ఎ హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్, కైరో డాక్టర్, స్ట్రింగి డాక్టర్, యోగా డాక్టర్, డైటీషియన్, వరల్డ్ లో ఉన్న అన్ని న్యాచురల్ థెరపీస్ అన్ని ఒక రూఫ్ లో పెట్టాము. కాబట్టి రిజల్ట్స్ ఆర్ మోర్ ఫాస్టర్, పేషెంట్స్ కూడా ఈజీ ఆల్సో. అలా కాబట్టి ఏదైతే ఇన్క్యూరబుల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఏదైతే ఇన్క్యూరబుల్ ఉందో మా సెంటర్ విజిట్ చేయడం వల్ల రిజల్ట్స్ బాగున్నాయి. మెయిన్ వి ఫోకస్ ఆన్ యోగా, అన్ని నేచురల్ థెరపీస్ అన్ని. యూ డోంట్ గివ్ ఎనీ కెమికల్స్ ఎట్ ఆల్. ఓకే. చాలా మంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నది కిడ్నీ సమస్యలతో బాధపడతాం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా డయాలసిస్ చేయాల్సి వస్తుంది. కిడ్నీ సమస్య అనేది రేర్ అయిపోయింది ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అని తేడా లేకుండా. సో ఏంటి వాళ్ళకి అలా రావడానికి రీజన్ ఏంటి? ఎస్పెషల్లీ అండ్ న్యాచురల్ పద్ధతిలో కూడా కావాలి, ఎందుకంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో కెమికల్స్ అన్ని తినేవి కూడా కెమికల్సే మనకి. సో వాళ్ళు అదే కోరుకుంటారు కాబట్టి మా ప్రేక్షకుల కోసం. అవునమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్యలో కిడ్నీ సమస్యలు అనేదంటే ఎల్డర్లీ వాళ్ళకు వస్తున్నాయి, మిడిల్ ఏజ్ వాళ్ళకు వస్తున్నాయి, లోయర్ ఏజ్ వాళ్ళకు వస్తున్నాయి. ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ అన్కంట్రోల్ ఉండడం వల్ల డయాబెటీస్, దానివల్ల వన్ ఆఫ్ ద కిడ్నీ రైజ్. సెకండ్, హై బ్లడ్ ప్రెషర్. థర్డ్ థింగ్ ఇస్ చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడతారు. మరి కొంచెం పెయిన్ వస్తే మైగ్రేన్ ట్యాబ్లెట్ వాడతారు, హెడేక్ ట్యాబ్లెట్ వాడతారు. దే యూజ్ లైక్ ఎనీథింగ్. ఆ ట్యాబ్లెట్స్ అనేది కిడ్నీ దగ్గరికి వెళ్ళేసేసి కిడ్నీని స్లోగా లాంగ్ రన్లో డ్యామేజ్ చేస్తుంది. దాని చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి మా సెంటర్లో అది కిడ్నీ డయాలిసిస్ లేకుండా మేము హెల్ప్ చేస్తున్నాము. ఒకవేళ కిడ్నీ డయాలిసిస్ ముందు స్టేజ్ వచ్చినా హెల్ప్ చేస్తున్నాము, డయాలిసిస్తో పాటు వచ్చినా కానీ మేము హెల్ప్ చేస్తూ స్లోగా డయాలిసిస్ అనేది తగ్గిస్తున్నాము. ఫస్ట్ మా కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే మేము వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్, ఒక కిడ్నీ పేషెంట్ వచ్చాడు అనుకోండి, ఫస్ట్ హోమియోపతి డాక్టర్ చూస్తారు, తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్ చూసి అతనికి ఏం థెరపీస్, న్యాచురల్ థెరపీస్ కావాలని చెప్తారు. ప్లస్ మా నేచురోపతి డాక్టర్ నేచురల్ థెరపీస్, ఇమర్షన్ బాత్ కానీ, టబ్ బాత్ కానీ చెప్తారు. దెన్ అవర్ డైటీషియన్ విల్ టెల్ కిడ్నీ గురించి, ఏ ఫుడ్ వల్ల అతని కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది, ఆ డైట్నే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, స్పెషల్గా డిజైన్ చేస్తారు. తర్వాత మా యోగా మాస్టర్ ఉంటాడు, స్పెషలైజ్డ్ యోగా మాస్టర్. యూ విల్ ఓన్లీ టీచ్ కిడ్నీ యోగా. కిడ్నీకి మేము స్పెషల్గా డిజైన్ చేసాము ఒక 4 ఎక్సర్సైజ్. రోజు మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, నైట్ ఒకసారి కూడా చెప్తున్నాం. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మంచి రిజల్ట్ ఉంది. సో ఐ వాంటెడ్ టు షేర్ కొన్ని టిప్స్ చెప్తున్నాను. మీరు అడిగారు కాబట్టి కొన్ని టిప్స్ మీరు ప్రేక్షకుల గురించి. క్రియాటినిన్, కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా తగ్గించుకోవాలి, క్రియాటినిన్ ఎలా తగ్గించుకోవాలి, కిడ్నీ డయాలిసిస్ లేకుండా మార్గాలు ఏమున్నాయి. ప్రతి ఒక్కరు మీ ఇంటి చుట్టూ ఉన్న గుడిలో ప్రతి ఒక్కటి, ఇది రావి చెట్టు అని ఉంటుంది, రావి ఆకులు. ఇది దీన్ని రావి ఆకులు అంటారు. దీనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీని ఇంగ్లీష్లో పీపుల్ లీవ్స్ అంటారు. రావి ఆకులు ఒక 4, ఇవి వేప లీవ్స్. ఇది కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మన ఇంటి చుట్టూ దొరుకుతాయి. సో మేమేం చేస్తున్నామంటమ్మా, ఇలా రావి ఆకులు ఒక 3, నీమ్ లీవ్స్ ఒక 6-7 వాటర్లో వేసి బాయిల్ చేయమంటున్నాము. బాయిల్ చేసి దాని డికాక్షన్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తీసుకోవడం వల్ల మా పేషెంట్స్ మేము అబ్జర్వ్ చేసింది క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా తగ్గుతుంది. ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా తగ్గదు, స్లోగా తగ్గుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు. మేము 2 times రికమెండ్ చేస్తున్నాము. మార్నింగ్ ఒకసారి రికమెండ్ చేస్తున్నాము, ఈవినింగ్ ఒకసారి రికమెండ్ చేస్తున్నాము. దీంతో పాటు మేము ఏం చేస్తున్నామంటే కొత్తిమీర చట్నీ ఇస్తున్నాం పేషెంట్స్కి. మా దగ్గర ఇన్ హౌస్ కిచెన్ ఉంది. ఒక 10 మొత్తం మా వెల్నెస్ సెంటర్లో 100 మంది పనిచేస్తారు. కిచెన్లోనే 10 members పనిచేస్తారు. ఎందుకంటే డయాబెటిక్ వాళ్ళకి ఫుడ్ సపరేట్ ఉంటుంది, కిడ్నీ వాళ్ళకి ఫుడ్ సపరేట్ ఉంటుంది, వెయిట్ లాస్ వాళ్ళకి ఫుడ్ సపరేట్ ఉంటుంది, మైగ్రేన్ వాళ్ళకి ఫుడ్ సపరేట్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ వాళ్ళకి ఫుడ్ సపరేట్ ఉంటుంది. ఈ కిడ్నీ పేషెంట్స్కి మేము మెయిన్గా రికమెండ్ చేసేది ఏంటంటే కొత్తిమీర. ప్రతి ఒక్కరు కొత్తిమీర గురించి తెలుసు. కొత్తిమీర ఇంట్లో ఏదైనా వాడతారంటే ఆ ఫ్రాగ్రెన్స్ నుంచి వాడతారు. మేమేం చేస్తాం, కిడ్నీ పేషెంట్స్కు ఆ కొత్తిమీర అనేది
రాంబాణం లాగా పనిచేస్తుంది. ఒక పేషెంట్ మన కిరణా నుంచి వచ్చారు, ఆమె క్రియాటినిన్ 12 ఉండే, ఆమె ఒట్టి కొత్తిమీరను బాయిల్ చేసి తీసుకున్నది. ప్లస్ మా ట్రీట్మెంట్ వల్ల 1 monthలో ఆమె క్రియాటినిన్ 12 నుంచి 6 వచ్చేసింది. సో ఈజ్ వెరీ హ్యాపీ ఆల్సో. సో మేము ఏం రికమెండ్ చేస్తున్నామంటే కొత్తిమీర చట్నీ చేసుకోమంటున్నాం. జస్ట్ కొత్తిమీరను గ్రైండ్ చేసేసి చట్నీ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి కిడ్నీ పేషెంట్స్ మేము ఒక 1 month వరకు నో రైస్ నో వీట్, ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ మిల్లెట్స్ అంబలి తీసుకోమంటున్నాము. చపాతి బదులు బార్లీ గింజలతో రొట్టె తీసుకోమంటున్నాము. ప్లస్ ఇంకోటి మేము వెజిటేబుల్ ఎక్కువ ఇస్తాము, ఏంటంటే సొరకాయ అనేది చాలా మంచిది కిడ్నీ పేషెంట్స్కు. సో అది రెగ్యులర్గా మా హాస్పిటల్లో ఇస్తుంటాము. ఇంకోటి ఈ మధ్యలో మేము చాలా రీసెర్చ్ చేసింది ఏంటంటే, చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో మీకు కూడా, ఒక 4 కాకరకాయలు తీసుకోవాలి. ఓకే, దెన్ వేపాకు ఒక బంచ్ తీసేసుకొని ఇవి రావి ఆకులు 4, కాకరకాయలు ఒక 4, ఇవన్నీ గ్రైండ్ చేయాలి. 60% గ్రైండ్ చేసి ఒక ప్లేట్లో వేసేసి మనం కాలుతో ఇలా ప్రెస్ చేయాలి, పైకి కిందికి ప్రెస్ చేస్తే ఆ కాకరకాయ స్మెల్ అనేది ఒక 30 minutesలో మన పాదం నుంచి నోట్లోకి వచ్చేస్తుంది, కింద నుంచి పైకి వస్తుంది, అంతా డిటాక్స్ అవుతుంది. దెన్ దే కెన్ స్టాప్. ఒకవేళ బాడీ హెల్త్ సరిగా లేదనుకోండి, వాళ్ళకి 1 hour 45 minutes 1 hourలో వస్తుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు, రియాక్షన్ లేదు, ఓన్లీ మనం లోపలికి తీసుకోవడం లేదు, కాల్తో ఇలా ప్రెస్ చేస్తున్నాం. మనకు అన్ని ఫుట్లో అన్ని నర్వ్స్ ఉంటాయి. స్లోగా ఆ ఫుట్ నుంచి నాలుక వరకు టేస్ట్ వస్తుంది. ఎప్పుడైతే నాలుక ఒక బిట్టర్ టేస్ట్ వస్తుందో అప్పుడు ఆపేసేయమంటున్నాం. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు. కిడ్నీ పేషెంట్స్ మేము రోజు చేయమంటున్నాము. కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, వారంకి ఒకసారి కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఇంకా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రోజు 2 సార్లు కూడా చేయమంటున్నాము. చాలా మందికి ఏంటంటే మా హాస్పిటల్లో 35 minutesలో స్మెల్ వచ్చేస్తుంది, ఆ కాకరకాయ స్మెల్ నోట్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆపేసేయమంటున్నాం. సో మీరు వచ్చి కెన్ సీ ఎ లైవ్ డెమో ఆల్సో ఇన్ మై వెల్నెస్ సెంటర్ ఆల్సో. ప్రేక్షకులు ఈజీ చేయొచ్చు, లోపలికి తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దే కెన్ ట్రై. ఓన్లీ థింగ్ ఫస్ట్ టైం వాళ్ళకు 45 minutes 50 minutesలో వాళ్ళకు ఆ స్మెల్ వస్తుంది. సో వన్స్ దే గెట్ ఎ స్మెల్ అంటే బాడీ నుంచి కింది నుంచి అంతా డిటాక్స్ అయి పైకి వస్తుంది, దే కెన్ స్టాప్ ఇట్. ప్లస్ కిడ్నీ పేషెంట్స్ మేము ఏం రికమెండ్ చేస్తున్నాం అంటే, కొంచెం స్లిప్పర్స్ లేకుండా నడమంటున్నాం. ఫుట్లో ఆకుప్రెషర్ అవుతుంది, లేదనుకోండి కొంచెం కొబ్బరి నూనెనో ఆవు నెయ్యో జస్ట్ కొంచెం ఫుట్లో నైట్ అంతా మసాజ్ చేయమంటున్నాం. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్స్కు ఇమర్షన్ బాత్ ఉంటుంది, టబ్ బాత్ ఉంటుంది, సోనా బాత్ ఉంటుంది, కిడ్నీ డీటాక్స్ ఉంటుంది. చాలా ఒక 20 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ న్యాచురల్ ట్రీట్మెంట్స్. రోజు ఒక 4 hours to 5 hours అవుతుంది మా వెల్నెస్ సెంటర్లో. దానివల్ల చాలా కిడ్నీ రిజ్యూనవేట్ అవుతుంది, కిడ్నీ రిపేర్ అయిపోతుంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్ కూడా అయిపోతుంది దీనివల్ల. సో ఇవన్నీ న్యాచురల్ ప్రికాషన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కిడ్నీ డయాలిసిస్ ఎవరైనా చెప్తే కిడ్నీ డయాలిసిస్కి ముందు మాది ట్రై చేయండి, కాకుంటే దేని కెన్ గో ఫర్ ద కిడ్నీ డయాలిసిస్. కానీ యాక్చువల్గా చెప్పాలంటే న్యాచురల్ పద్ధతిలో చాలా ఈజీ ఉంది, మంచి రిజల్ట్ ఉంటుంది. ఈజీ, యు నీడ్ నాట్ స్పెండ్ మచ్ మనీ ఆల్సో. చూడండి, రావి ఆకు ఇట్ డజంట్ కాస్ట్ మచ్, నీమ్ లీవ్స్ ఇట్ డజంట్ కాస్ట్ మచ్, ఎవ్రీ ఇంటి పక్కన ఉంటుంది. దే కెన్ యూజ్ ఇట్, దే కెన్ ట్రై. ఇంటర్నల్ గా కూడా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్ గా నేను కాల్తో ఇలా ప్రెస్ చేయమన్నాను కదా, దే కెన్ ఆల్సో డూ లైక్ దట్ ఆల్సో. అండ్ వెరీ ఈజీ టు డూ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. మేము చాలా రికార్డ్ చేసాము, డేటా అంతా మాతో ఉంది, చాలా మంది పేషెంట్స్ వాడుతున్నారు, వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. అసలు ఇన్ కేసు మనకి అలా కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే ఫస్ట్ నుంచే కొంచెం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? ఫస్ట్ థింగ్ అండి, కిడ్నీ ప్రాబ్లం రావద్దంటే హైడ్రేటెడ్ అంటే వాటర్ సరిగా తీసుకోవాలి. 3 liters మినిమం తీసుకోవాలి పర్ డే మినిమం తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా యూరిన్లో కలర్ మారిపోయింది, డార్క్ కలర్ వస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది అంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. సో యూ హావ్ టు సీ, యూరిన్ విల్ గివ్ ఇండికేషన్ సెట్ మనకు బాడీలో హీట్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, వాటర్ తక్కువ తీసుకుంటాం. సో యూ షుడ్ టేక్ గుడ్ వాటర్, ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ అమ్మా, వాటర్ షుడ్ టేక్ అండ్ మోర్. ఇంకోటి, మనం యూరిన్ వెళ్ళేటప్పుడు నురుగా వచ్చింది అనుకోండి, దట్ షోస్ దట్ ప్రోటీన్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద యూరిన్. సో యూ హ్యావ్ టు టెస్ట్ ఇట్, అది ఇండికేషన్, సెల్ఫ్ ఇండికేషన్. యూరిన్ వెళ్ళేటప్పుడు నురుగా వచ్చింది అనుకోండి, దెన్ కిడ్నీ సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ విత్ ద కిడ్నీ. యూరిన్ టెస్ట్ చెప్పేసి సింపుల్లో తెలిసిపోతుంది. ప్లస్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు డయాబెటిక్స్ కంట్రోల్ చేయండి.
ప్లస్ బీపీ ఉన్న వాళ్ళు బీపీ కంట్రోల్ చేయండి. ప్రతిరోజు ఒక 30 మినిట్స్ మినిమం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండదు. ప్రతి 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి సింపుల్ టెస్ట్ ఒక 200-300లో అయిపోతుంది. సీరం క్రియాటినిన్ కానీ యూరియా కానీ సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ వల్ల కొంచెం బేసిక్ తెలుస్తుంది మనకు ప్రాబ్లం ఉందా లేదా. దాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే సాల్ట్ వీలైనంత వరకు కొంచెం మోడరేట్గా తీసుకోవాలి. మరి కొంతమంది ఇంట్లో సాల్ట్ వేసినా కానీ కర్రీస్లో మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ తీసుకుంటారు. కొన్ని ప్రిజర్వేటివ్స్ ఫుడ్ ఉంటాయి, దానిలో అన్ని సాల్ట్ ఉంటుంది. సో అవన్నీ కొంచెం ప్రికాషన్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయడం వల్ల అట్లీస్ట్ వారం మనం సాయంకాలం టీ తాగుతాం. టీ బదులు ఈ కొత్తిమీర నీళ్ళలో వేసేసి బాయిల్ చేసి ఆ కొత్తిమీర టీ తీసుకోమంటున్నాం. దానివల్ల మీ కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది. వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఓకేమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Right. అసలు కిడ్నీ సమస్యలకు సంబంధించి న్యాచురల్ పద్ధతిలో చాలా Easy. వివరంగా ఈజీ కూడా. ఈజీగా వివరించారు. అవునమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.